ఇబ్బంది అంటే సరే ఇప్పుడు మన వ్యక్తిగత స్థాయిలో ఉండే కోరికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఒక 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 పద్ధతిలో కానీ అదే సందర్భంలో బయట సమాజము 10 ఏళ్ల కాలంలో అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి అనే ఒక అనేక ఆలోచనలతోటి అనేక రకాల త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలు, కుల మతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు అంటే అన్ని రకాల భావజాలాలను కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆ రోజు కోరుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన కాలంలో కేసీఆర్ కుటుంబం కావచ్చు, లేదా కేసీఆర్ చుట్టూ ఉన్న వంది మాగదులు కావచ్చు, లేదా కేసీఆర్కి సంబంధించిన సామాజిక వర్గం కావచ్చు, వాళ్ళు మాత్రమే లేదా తను అనుకున్న కొంతమంది మాత్రమే అంటే తెలంగాణ రావడం వల్ల మాకు న్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు భావించారు. కొందరికి పదవులు వచ్చినాయి, కొందరికి కాంట్రాక్టులు వచ్చినాయి, కొందరికి రకరకాల పనులు భూములు వచ్చినాయి, ఇవన్నీ చూసిరు. అంటే కానీ విశాల సమాజం మొత్తం తెలంగాణ సమాజం అందరూ కూడా ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ ఉద్యమకారులు ఒకానొక సందర్భంలో అనేక నిద్రలేని రాత్రులు 10 ఏళ్ల కాలం పాటు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ల కాలంలో కూడా ఈ తెలంగాణ కోసమా మేము పోరాడింది, ఈ తెలంగాణ కోసమా మా జీవితాలు అని చాలా సందర్భాల్లో జరగలేదన్న 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనలో. అంటే ఒక ప్రతిపక్ష అంటే ఇప్పుడున్న అధికార పార్టీ నాయకునిగా కాకుండా నిజంగా మాట్లాడితే బాగుంది. అంటే అభివృద్ధి అంటే ఏ రకంగా అభివృద్ధి? స్కూళ్ళను, కాలేజీలను, యూనివర్సిటీలను ధ్వంసం చేసే అభివృద్ధి. మొత్తము మీకు తెలుసా కొన్ని వేల స్కూళ్ళు, దాదాపు 5-6 వేల స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళ నుంచి మొదలుకుంటే హై స్కూళ్ళ వరకు 4600 పైచిలకు స్కూళ్ళు మూతపడ్డాయి. అది అభివృద్ధి? దానికోసమా తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము 4600 పైచిలకు స్కూళ్ళను మూతవేయడం కోసమా? లేదా ప్రభుత్వ యూనివర్సిటీలు మీరు చూసిరు, ఇవాళ నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు, ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, కాకతీయ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో దాదాపు 1200కు పైగా పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, అంటే అన్ని ఖాళీగా టీచింగ్, నాన్ టీచింగ్, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం కూడా ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ లేకుండా అన్ని యూనివర్సిటీలన్నీ కూడా మొత్తం ధ్వంసమైన పరిస్థితి మనకు కనబడతాం. దాన్ని మనం ఏ అభివృద్ధి అందాం? దాన్ని అభివృద్ధి అందామా? సో అంటే మీకు తెలుసుంటుంది, ఒక దేశం కానీ ఒక సమాజం కానీ తనకు తానే సర్వనాశనం కావాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తే సరిపోద్దని చెప్పి ఒక మహానుభావుడు ఎవరో పెద్ద మనిషి చెప్పి. సో ఇవాళ అదే కదా జరిగింది. అంటే మిగతా అన్నీ నేను చేసి దీన్ని అంటే ప్రయారిటీ ఇష్యూ కానట్టు, అంటే విద్యా వ్యవస్థను ప్రయారిటీ ఇష్యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో విద్య ఒకటే మన జీవితాలు బాగుపడడానికి ఒక ఆయుధం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అట్లనే నెల్సన్ మండేలా లాంటి ఒక ప్రముఖ ఉద్యమకారుడు చెప్పడం జరిగింది, అనేక మంది మేధావులు చెప్పడం. కానీ ఆ ప్రముఖమైన విద్యా వ్యవస్థనే ధ్వంసం చేసిన అభివృద్ధి ఏం అభివృద్ధి అందాం? నేను ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడుతున్నా, లేదా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి యూనివర్సిటీలో PhD చేసిన ఒక విద్యార్థి నాయకునిగా నా జాతి ప్రజలు లేదా నా సమాజం నుంచి వచ్చిన ప్రజలు, విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కోల్పోయినందుకు మాట్లాడుతున్నా. అక్కడ మీరు నన్ను ఏ కోణం చూస్తారు? నన్ను ప్రతిపక్ష నాయకుని చూస్తారా, లేదా ఒక విద్యార్థి నాయకునిగా నిజంగా ఒక విద్యార్థి సమస్యల మీద మాట్లాడుతున్నాను చూస్తారా? సో ఇట్లాంటి అనేక రకంగా. అదేవిధంగా మీరు దళితుల పట్ల చూసారు, దళితుల పట్ల నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి, లేదా 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి ఎంతమందికి ఇచ్చారు? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు ఒక 50-60 లక్షల పైన దళిత జనాభాను మోసం చేశారు కదా. గిరిజనులకు కూడా 3 ఎకరాల భూమి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి మోసం చేశారు. దాన్ని ఏం అభివృద్ధి అందాం? అంటే అభివృద్ధి అంటే కేవలం రైతు బంధు టింగ్ 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 అని చెప్పేసి అకౌంట్లో సంవత్సరానికి 2 సార్లు పైసలు వేస్తే అదేనా అభివృద్ధి? ఎస్, నేను దానివల్ల కొంతమంది రైతులకు, లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందని నేను చెప్పేసి నేను కాదంటలేను కదా. కానీ అదే రైతు బంధు అవసరమైన నిజమైన రైతుకు పడడంలో అర్థం ఉంది. కానీ అసలు వ్యవసాయంతో సంబంధం లేని ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా, NRIలకు కూడా, లేదా ఇక్కడున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నేను స్వయంగా ఒక సందర్భంలో 2019లో అనుకుంటా ఒక మీటింగ్ పెట్టినాం. ఏది తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఇంద్రాపార్క్ పక్కన పింగళి వెంకటరామరెడ్డిలో ఒక మీటింగ్ పెడితే ఇన్విటేషన్ వేయడానికి మేము గౌరవ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సార్ గారి ఇంటికి వెళ్ళాం. ఇన్విటేషన్ నేను, డాక్టర్ దరువేలన్న, KK మహేందర్ రెడ్డి అన్న, దివంగత జిట్టా బాలకృష్ణ. మేము ఇవ్వడానికి వెళ్తే సుదర్శన్ రెడ్డి సార్ మాతో చెప్పిన మాట ఏంటంటే, తనకు యాన్సిస్టర్స్ నుంచి ఒక 10 ఎకరాలు 11 ఎకరాల భూమి వచ్చింది, దానికి రైతు బంధు పడుతుంది.
స్వయంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకేం సంబంధము, నాకు భూమి ఉన్నమాట వాస్తవము, కానీ నేను వ్యవసాయం చేస్తున్నానా, నేను ఒక ట్యాక్స్ పేయర్గా ఎదిగిన కదా ఈ సమాజంలో, ట్యాక్స్ పేయర్గా ఉన్నా కదా, మరి నాకెందుకు రైతు బంధు అని అడిగిండు. నాకు వచ్చిన రైతు బంధును నేను తిరిగి సరెండర్ చేద్దామని చెప్పేసి పోతే కలెక్టర్ తింపుకుంటున్నాడు అని చెప్పేసి స్వయంగా ఎవరు చెప్పారు ఈ మాట? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి గారు మాతో అన్న మాట చెప్తున్నాను నేను. అంటే ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఇట్లా కొన్ని వేల లక్షల మంది ఉన్నారు కదా. అంటే వ్యవసాయంతో సంబంధం లేకున్నా, వాళ్ళకు అవసరం లేకపోయినా వాళ్ళ అకౌంట్లో పైసలు వచ్చి పారిశ్రామికవేత్తలకు, అంటే ప్రభుత్వ సొమ్ము కదా ఇది, ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరికి? ప్రజల సొమ్ము కదా. అంటే ప్రజల సొమ్మును మీరు చూసారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దాని మీద దాని విధానాలు, అంటే మొత్తం ఎవరెవరికి రైతు బంధు చూస్తూ ఉంటే, అంటే ఎవరెవరికి వచ్చిందని చూస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్లకు, గుట్టలకు, పుట్టలకు, వీటన్నిటికీ కూడా, అంటే వ్యవసాయ యోగ్యంగాని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారంటే అది అభివృద్ధి లేకుంటే అభివృద్ధి మాటను జరిగిన దోపిడియా? నేనేమంటే నిజమైన రైతుకు, ఒక పేద రైతుకు, నిజమైన రైతుకు, సన్నకారు రైతు, చిన్నకారు రైతుకు, వీళ్లకు రైతు బంధు అందడంలో అర్థం ఉంది. కానీ 100 ఎకరాల భూములు ఉన్న భూస్వాములకు కూడా, పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు, ఎన్ఆర్ఐలకు, వాళ్ళందరికీ కూడా ఇట్లా రైతు బంధు రావడము, ఒక ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, స్వయాన ముఖ్యమంత్రికి కూడా ఏమంటే నేను కూడా రైతు బిడ్డనే కదా అంటే. సో ఇట్లా అంటే నేనేమంటున్నానంటే అభివృద్ధి అందాం, అభివృద్ధి అందాం. అభివృద్ధి కాని దాన్ని నిర్ద్వందంగా ఇది ఆ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన పద్ధతిలో చేయలేదు కాబట్టి ఇవాళ ప్రజలు వ్యతిరేకించరు, తిరస్కరించరు, ఇలా ఫామ్ హౌస్లో కూర్చోబెట్టరు అనే వాస్తవ విషయాలు మాట్లాడుకోవాలి కదా. కూర్చోబెట్టిర్రు. సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు సగం జనాభా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. మీరు చూసారు. డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 9వ తేదీ 48 గంటలు దాటక ముందే ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఏదైతే 6 గ్యారంటీల హామీ ఉందో ఆ 6 గ్యారంటీల భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది. దాన్ని ఏమందాం? మీరు అన్నారు కదా ఏం చేసిందని అన్నారు కదా. ఎస్, ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నది. దీన్ని కాదా అభివృద్ధి అనేది? ఇది కాదా కాంగ్రెస్ పార్టీ చేసింది? సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే అనేక విషయాలు, అనేక మార్గాలలో దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకు పోతాం. ఇవాళ 10 ఏళ్ళ కేసీఆర్ హయాంలో రైతులకు జరిగిన రుణమాఫీ ఎంత? ఈ 10-15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ఇవాళ రైతులకు 21,000 కోట్లకు పైగా రుణమాఫీ జరిగిన మాట వాస్తవం. జరిగిందన్న పూర్తి స్థాయిలో జరిగిందా? అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే కదా, 100 రోజుల్లో చేస్తామన్నారు, తర్వాత జనవరి అన్నారు, నవంబర్ అన్నారు, అది సంక్రాంతి అన్నారు. నేను రుణమాఫీ గురించి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా రుణమాఫీ మెజారిటీ రైతులకు జరిగింది. కొంతమందికి ఏదన్నా టెక్నికల్ కారణాలతోటి, లేదా ఆధార్ కార్డుకు సంబంధించిన అంశము, లేదా రేషన్ కార్డుకు సంబంధించిన అంశము, లేదా స్థానికంగా నివాసం ఉండకపోవడము, అట్లాంటి కారణాలతోటి కొంతమందికి జరగలేదు, కొంత పర్సెంటేజ్ జరగలేదు. దాన్ని కూడా నేను చెప్తాను. నేనే కాదు, మా ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది కదా, ఆ ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పుకున్నారు కదా. కానీ మెజారిటీ ఒక 80% రైతు రుణమాఫీ అయితే పూర్తి. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి గారు దాదాపు 400 రోజులు అయిపోయింది, దాన్ని ఊసలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఒక్కటి ఆలోచించాలా, మహిళలకు తులం బంగారం, ఈ రాష్ట్ర ఖజానా, వృద్ధులకు 4,000 పింఛను, ఈ రాష్ట్ర ఖజానా ఈ రోజు కూడా 100 బోనస్. ఈ రోజు కూడా గాంధీ భవన్ లో మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అంశం మీద చాలా స్పష్టంగా ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది, కానీ చేయడానికి సరిపడా ఖజానా ఇక్కడ లేదు. కేసీఆర్ పోతూ 7 లక్షల కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను అప్పుల పాలు చేసిపోయారు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో ఉన్నప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి గారు సభలు సమావేశాలు నిర్వర్తిస్తున్నప్పుడు తెలియదా? ఇవన్నీ తెలియదు అనేది అంశం కాదు. నేనేమంటున్నానంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మొదటి నెల 1వ తారీఖున, ప్రతి నెల మొదటి రోజు 1వ తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేసింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ తెలియదని కదా. కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న పరిస్థితుల్లో తనకున్న రిసోర్సెస్ తోటి ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయ వ్యయాలను అంచనా వేసుకున్న మాట వాస్తవం. కానీ కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో సహకరిస్తే కేంద్రానికి సంబంధించిన నిధులు వస్తాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు నిన్న కరీంనగర్లో జరిగిన మీటింగ్లో కావచ్చు, లేదా మిగతా మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము కేంద్రానికి ₹1 పన్నును చెల్లిస్తే తిరిగి కేంద్రం మనకు 42 పైసలు మాత్రమే చెల్లిస్తున్నది.
అదే బీహార్కు సంబంధించిన అంశం చూసినప్పుడు, ఎందుకంటే బీహార్లో ఇలా నితీష్ కుమార్ గారు అక్కడ కేంద్రంలో ఉన్న ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. అక్కడ వాళ్ళు ₹1 పన్ను చెల్లిస్తే ₹7 తిరిగిస్తూ ఉన్నది. అట్లనే ఉత్తరప్రదేశ్లో ₹1 పన్ను చెల్లిస్తే ₹3.5 తిరిగిస్తూ ఉన్నది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేవలం ₹1 పన్ను చెల్లిస్తే 42 పైసలు మాత్రమే తిరిగి చెల్లిస్తూ ఉన్నది. అంటే ఇది నిర్లక్ష్యం కాదా? ఇది తెలంగాణ సమాజం మీద వివక్ష కాదా? మొన్నటికి మొన్న మీరు కేంద్ర బడ్జెట్లో చూసిరు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చినాయా? ఇక్కడ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ నుంచి, కేంద్ర మంత్రులు ఉన్నారు 2, కానీ రావాల్సిన నిధులను రాబట్టడంలో వాళ్ళు విఫలమవుతారు. ఒకవేళ వాళ్ళు సహకరిస్తే ఖచ్చితంగా ప్రజలకు రావాల్సిన ఏదైతే హామీలు ఉన్నాయో పూర్తి స్థాయిలో జరుగుతాయి. లేదు అంటే జరగాయని చెప్పట్లేదు. ఇవాళ మా పార్టీ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, కొంత ఆలస్యం కావచ్చు కాక, మీరు అన్నట్టు 100 రోజులు జరగకపోవచ్చు కాక, కానీ విస్మరించే పరిస్థితి లేదు, నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి 6 గ్యారంటీలను ఎన్నికల మేనిఫెస్టో 5 సంవత్సరాలు, సంవత్సరంన్నర కాలం గడిచింది, ఇంకెప్పుడు ఇంకా టైం ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా. చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా తప్పకుండా చేస్తుంది. అట్లా నిలబెట్టుకున్నందుకే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనం అట్లా నిలబెట్టుకున్నందుకే ఇలా